పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో రౌడీ షీటర్ల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల ఒక వర్గంపై మరొక వర్గం దారి కాచి మరీ కత్తులు కర్రలతో దాడులకు తెగబడ్డం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాను తలపించేలా జరిగిన ఈ రెండు గ్రూపుల ఆధిపత్య పోరుకు భీమవరం పోలీసులు బ్రేకులు వేశారు. ఓ రౌడీ షీటర్ బృందంపై దాడి చేసిన మరో రౌడీ షీటర్ బృందంను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా రౌడీ షీటర్ల రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో గత నెల 27వ తారీఖు ఉదయం 10 గంటల ప్రాంతంలో భీమవరం శ్రీరాంపురం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద కోర్టు భవనం సమీపంలో ఒక రౌడీ షీటర్ పై మరో రౌడీ షీటర్ బృందం కత్తులతో హత్యాయత్నానికి పాల్పడిన వారిని భీమవరం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు దాడులకు తెగబడిన సీసీ ఫుటేజ్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కోర్టు వాయిదాకు వెళ్లి తన బృందంతో బయటకు వస్తున్న రౌతు రఘు, అతని అనుచరులపై హత్యా ప్రయత్నానికి పాల్పడిన బెవర గోవిందరావు, అతని అనుచరులను 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో రౌడీ షీటర్ల గ్రూపుల మధ్య పోరును, దాడి సంఘటనను, అరెస్టులను డీఎస్పీ రఘువీర్ వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి ఘటనలకు ఎవరైనా పాల్పడితే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ విష్ణు తీవ్రంగా హెచ్చరించారు. అందరూ ఉన్నాడు సార్ అయిపోయాక సార్ ఉన్నాడు సార్ ఫోటో తీసుకోవాలి తీస్తారు సరే చూడండి సార్ మీకు వచ్చేది కవర్ పట్టుకోమంటారు కవర్ పట్టుకుంటారు మనకి ఇచ్చే కవరే కదా చిన్నది
విద్యార్థులు 5 రోజుల క్రితం 27/2/26 తేదీన ఉదయము మనకు కోర్ట్ కాంప్లెక్స్ దగ్గర ఒక 2 కార్లు డాష్ ఇచ్చుకున్నాయి అన్నది ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. తీరా చూస్తే అదేదో యాక్సిడెంట్ కాదు, ఇది ఒక 2 వర్గాల మధ్యన ఆధిపత్య పోరుగా ప్రధానంగా డబ్బు లావాదేవీల కారణంగా మన భీమవరం పట్టణంలో గత 4-5 సంవత్సరాల క్రితం నుంచి ఒక 2 గ్రూప్స్. సో 2022లో కూడా 2 మర్డర్స్ అయినాయి. దాంట్లో ఎవరైతే హత్య కాబడ్డారో 2 కేసుల్లోనూ ఆ 2 కేసుల్లోనూ వాళ్ళ తమ్ముళ్ళు మిగిలి ఉన్నారు. అన్నలిద్దరూ అప్పట్లో మర్డర్ అయిపోయారు. దాని తర్వాత తమ్ముళ్ళిద్దరూ ఒకరికొకరు ఎవరు ముందని వాళ్ళు ఇతన్ని ఎలిమినేట్ చేస్తారని ఒక ఊహా ప్రపంచంలో ఉంటూ, సో వీళ్ళందరికీ రౌడీ షీట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా ప్రతి ఆదివారం కూడా మనకు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు వచ్చి రౌడీ షీట్లు ఇక్కడ సంతకాలు పెట్టడము, తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ కావడం జరుగుతోంది. ఈ గోవిందరావు అనే అతని మటుకు మనకు గత ఒక 5-6 నెలలుగా అసలు మనకు కనిపించకుండా, అతని లొకేషన్ కూడా తెలియకోకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడో ఉంటున్నాడు. అతన్ని మనం సెర్చ్ చేస్తూ ఉన్నాం. కాకపోతే 27వ తేదీన ఈ కంప్లైంట్ ఎవరైతే ఈరోజు రౌతుల రఘుబాబు అతను వేరే కేసులో అక్కడ హాజరైనప్పుడు ఆ కేసు చూసుకొని బయటికి వస్తుండగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ముద్దాయి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ రఘు వచ్చాడు అని చెప్పడంతో వీళ్ళంతా మూకుమ్మడిగా ఒక రిడ్జ్ కార్లో వచ్చి వాళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోతుండగా ఆ కార్ను వాళ్ళు డాష్ ఇచ్చి వెంటనే వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా అందరూ వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు. సో తర్వాత మళ్ళీ ఆ కంప్లైంట్ మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద 307 కేసు కట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఎస్పీ గారు ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని ఒక 4 టీంలు ఏర్పాటు చేసి 2 టౌన్ సిఐ గారు, ఎస్ఐ రామారావు, ఎస్ఐ మల్లికార్జున, ఎస్ఐ రహమాన్, ఇంకా టౌన్లో ఉన్నటువంటి రూరల్ సిఐ గారు, అట్లాగే ఆక్వీడ్ సిఐ గారు, ఆక్వీడ్ ఎస్ఐ, రూరల్ ఎస్ఐ, వీళ్ళందరినీ మొత్తం దాంట్లో ఒక టీమ్స్లో భాగంగా ఏర్పాటు చేసి, దాంతోపాటు మాకు టెక్నికల్ దీని పరంగా టవర్ లొకేషన్స్ కూడా మేము కొంత నెట్వర్క్ వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ సాయం తీసుకొని వీళ్ళందరినీ లొకేట్ చేస్తూ ఉండగా నిన్నటి రోజు రాత్రి 2 గంటలకు వీళ్ళంతా మనకు ఊరికి అవుట్స్కట్స్లో గొల్లవానిపాలెం దగ్గర ఉన్నారని ఇన్ఫర్మేషన్ రావడం, 2 టౌన్ సిఐ గారు వెళ్ళి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు మొత్తం దాంట్లో 8 మంది ఉన్నారు. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 5. సో ఈ 5 కూడా ఈ కార్లో రావడమే కాకుండా ఇందాక మీరు చూసుంటారు, దాంట్లో కార్లో ఈ కత్తులు, తర్వాత 2 రాడ్లు ఇవి పెట్టుకొని వచ్చారు. ఒకవేళ దొరికితే వాళ్ళందరినీ కూడా ఆ రోజు హతమారుస్తామనేటువంటి ఒక ప్రయత్నంతో వాళ్ళు దాడి చేశారు. కానీ ఆ క్రమంలో ఆ రోజు ఒకరికొకరు కారు యాక్సిడెంట్ వల్ల ఏమైందంటే వాళ్ళు దిగడము, అటు నుంచి వాళ్ళు పారిపోవడం, దీనివల్ల వీళ్ళు ఎవరు దొరకకుండా వెళ్ళిపోవడం జరిగింది. సో వీళ్ళ మీద కేసులు పెట్టారు. వీళ్ళ మీద ఎవరెవరైతే ప్రధాన నిందితుల్లో కొంతమంది పీడీ యాక్ట్ కూడా అర్హులుగా ఉన్నారు. అంటే ఒకరి మీద 6 కేసులు, ఒకరి మీద 9 కేసులు, ఇంకొకరి మీద 13 కేసులు, ఇంకోటి మీద 4, ఇంకొకరి మీద 2, ఇంకొకటి మీద 1, ఇట్లాగా మొత్తం ఈ మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నైబరింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా కేసులు అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఎవరెవరైతే దాంట్లో అర్హులుగా ఉన్నారో వాళ్ళందరినీ మీద పీడీ యాక్ట్ పెట్టి జిల్లాల నుంచి లేకుండా పంపించే కార్యక్రమానికి కూడా ఎస్పీ గారు ఈ టీమ్స్ని ఎట్లాగే కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఉత్తరోత్తర ఇక్కడ ఎలాంటి దాడులు జరగడం కానీ వాళ్ళు ఒకరికొకరు కొట్టుకోవడం కానీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద మనం ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం. దాడికి పాల్పడిన వాళ్ళు 5, ప్లాన్ చేసిన వాడు ఒకడు, షెల్టర్ ఇచ్చిన వాడు ఒకడు, వాళ్ళందరినీ ఇక్కడ నుంచి తప్పించిన వాడు ఇంకొకడు. దానిలో అర్హులైన వాళ్ళందరినీ కూడా మనం పెడతాం. 2 ఉంటారు ప్రధానంగా, గోవిందు, తర్వాత ఇంకొకడు దుర్గారావు. వీళ్ళ మీద పీడీ యాక్ట్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది. లేదు, అన్ని కేసులు ఉన్నాయి. దాన్ని మీకు నోట్ కూడా ఇస్తాం. నోట్లో మీరు చూసుకోండి మొత్తం సెక్షన్లు, ఏ పోలీస్ స్టేషను,
క్రైమ్ నెంబర్లు అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. ఊరికే మేము ఏదో నోట్ లెక్కలుగా చెప్పలేదు, క్లియర్ కట్గా ఎవిడెన్స్ ఉన్నాయి. అవన్నీ పెట్టి మనం పీడీ యాక్ట్ ద్వారా వాళ్ళని పంపిస్తాం.